हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ రోజు మనం ఈ వీడియోలో చాహియే కావాలి లేదా అవసరం ఉంది అని మీనింగ్ వచ్చేటువంటి వర్డ్ని వాక్యంలో ఎలా ఉపయోగించాలి అనేది నేర్చుకుందాం. ఈ చాహియే ఉపయోగించేటప్పుడు గుర్తించుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైన రూల్ ఏంటంటే సబ్జెక్ట్ కి కో పెట్టాలి. సబ్జెక్ట్ కి కో పెట్టాలి. రామ్ కో, సీత को, मुझको, तुमको, हमको, आपको, उसको, इसको ఇలా ప్రతి సబ్జెక్ట్ కి కో పెట్టాలి. అలానే ఈ చాహియే అనేది వర్తమాన కాలంలో, భూత్ కాలంలో, భవిష్యత్ కాలంలో మూడు కాలాలలో కూడా మనం ప్రయోగిస్తాం. ఈ మూడు కాలాల్లో దీన్ని ఎలా ఉపయోగించాలి అనేది కూడా వెంటనే వాక్యాలతో వస్తుంది. సో మనం చాహియే సంబంధించినటువంటి రూల్స్ తో పాటు వాక్యాలు కూడా నేర్చుకుందాం. ఇప్పుడు చాహియేని భూత్ కాల్లో ఉపయోగించాలి అంటే చాహియే తరువాత థా, థీ, థే, థీ భూతకాలం యొక్క సహాయక క్రియలను ఉపయోగిస్తే సరిపోతుంది. అలానే ఫ్యూచర్ ఉపయోగించాలి అంటే, ఫ్యూచర్ లో వాడాలి అంటే చాహియే తరువాత హోగా, హోగి, హోంగే, హోంగి అనేటువంటి సహాయక క్రియలను ఉపయోగిస్తే నాకు భవిష్యత్తులో కావాల్సి ఉంటుంది యా అవసరం ఉంటుంది అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఈ చాహియే ఉపయోగించేటప్పుడు ఓకేనా, సబ్జెక్ట్ బట్టి కాకుండా ఆబ్జెక్ట్ ను బట్టి ఉపయోగించాలి. చాహియే అనేది ఫర్ ఎగ్జాంపుల్ ముझे చాహియే నాకు కావాలి, ముझे పుస్తక చాహియే నాకు పుస్తకం కావాలి, ముझे పుస్తక చాహియే థీ నాకు పుస్తకం కావాల్సి ఉంది. పుస్తక ఫెమినైన్ కాబట్టి చాహియే తరువాత భూతకాల్లో థీ అనే పెట్టాం. సబ్జెక్ట్ ను బట్టి రాదు. ఓకేనా. సో కితాబ్ చాహియే థీ, पैसे चाहिए थे, पैसे మెస్కులైన్ ప్లూరల్ కాబట్టి पैसे चाहिए थे అని ఉపయోగించాలి. ఓకేనా. సో చాహియే వచ్చినప్పుడు సబ్జెక్ట్ కి కో పెట్టాలి. హెల్పింగ్ వర్బ్ వచ్చినప్పుడు ఆబ్జెక్ట్ ని బట్టి అది ఎండ్ చేయాలి. సో సెంటెన్సెస్ చూద్దాము. సో ఇది పార్ట్ 1 పార్ట్ 2 కింద ఉంటుంది. పార్ట్ 1 లో 50 సెంటెన్సెస్, పార్ట్ 2 లో 50 సెంటెన్సెస్. ఓకేనా. నాకు నీళ్లు కావాలి, ముझे పానీ చాహియే. ఇదే గతంలో నాకు నీళ్లు కావాల్సి ఉండే, ముझे పానీ చాహియే థా, ముझे పానీ చాహియే థా. పానీ మెస్కులైన్ కాబట్టి థా. ఇక్కడ ముझे అంటే లేడీ అండ్ జెంట్ ఎవరైనా అయి ఉండొచ్చు. నాకు నీళ్లు కావాల్సి ఉంటుంది భవిష్యత్తులో ఉండొచ్చు. ముझे పానీ చాహియే హోగా, హోగా అనేటువంటి మెస్కులైన్ సింగులర్ హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి.
ముజే కితాబ్ చాహియే, నాకు పుస్తకం కావాలి. ముజే కితాబ్ చాహియే, నాకు పుస్తకం కావాలి. అదే పుస్తకం మీకు గతంలో కావాల్సి వచ్చింది. ముజే కితాబ్ చాహియే థీ, కితాబ్ ఫెమినైన్ కాబట్టి చాహియే థీ. అదే భవిష్యత్తులో కావాల్సి ఉంటుంది. ముజే కితాబ్ చాహియే హోగి, చాహియే హోగి. ఓకేనా? ముజే పైసే చాహియే, నాకు డబ్బులు కావాలి. ఇది ప్రెజెంట్ టెన్స్. ముజే పైసే చాహియే థే, నాకు డబ్బులు కావాల్సి వచ్చాయి గతంలో. పైసే మెస్క్యులైన్ ప్లూరల్ కాబట్టి థే పెట్టాలి. నాకు డబ్బులు కావాల్సి ఉంటాయి. ముజే పైసే చాహియే హోంగే, హోంగే. ఎందుకంటే పైసే పుల్లింగ బహువచనంలో ఉంది కాబట్టి హోంగే. నాకు సహాయం కావాలి. ముజే మదద్ చాహియే, నాకు సహాయం కావాలి. నాకు సహాయం కావాల్సి వచ్చింది. ముజే మదద్ చాహియే థీ. మదద్ అనేది స్త్రీలింగ ఏకవచనము. సో ముజే మదద్ చాహియే థీ, అది మీకు గతంలో కావాల్సి వచ్చింది. నాకు సహాయం కావాల్సి ఉంటుంది భవిష్యత్తులో. ముజే మదద్ చాహియే హోగి, ముజే మదద్ చాహియే హోగి. ఇప్పుడు తుమ్ముతో చూద్దాము. తుమ్ ప్లస్ కో తుమ్కో. సో ఇది తూ. ఓకేనా? తూ, తుమ్ కాదు తూ. తూ ప్లస్ కో తుజే లేదా తుజ్కో. ఓకే, ఇది రెస్పెక్టివ్ వర్డ్. తుజే ఖానా చాహియే, నీకు భోజనం కావాలి. ఇది చాలా చిన్న వాళ్ళకి, చాలా దగ్గర వాళ్ళకి ఉపయోగించేటువంటి వర్డ్ తుజే. ఓకేనా? రెస్పెక్ట్ లేనటువంటిదిగా ఉపయోగిస్తారు. నీకు భోజనం కావాల్సి ఉండేనా. తుజే ఖానా చాహియే థా, గతంలో. నీకు భోజనం కావాల్సి ఉంటుంది. తుజే ఖానా చాహియే హోగా, భవిష్యత్తులో. నీకు బట్టలు కావాలి. తుజే కపడే చాహియే, తుజే కపడే చాహియే, నీకు బట్టలు కావాలి. తుజే కపడే చాహియే థే, కపడే పుల్లింగ బహువచనము, థే. నీకు బట్టలు కావాల్సి ఉంటాయి. తుజే కపడే చాహియే హోంగే, భవిష్యత్తులో ఉంటాయి. నీకు పెన్ కావాలి. తుజే పెన్ చాహియే, నీకు పెన్ కావాలి. అదే పెన్ గతంలో కావాల్సి వచ్చింది అనాలి అంటే తుజే పెన్ చాహియే థా. నాతో పాటు వారలు చెప్పండి. నీకు పెన్ కావాల్సి ఉంటుంది. తుజే పెన్ చాహియే హోగా, నీకు పెన్ కావాల్సి ఉంటుంది. ఆప్, ఆప్ ప్లస్ కో ఆప్కో, మీకు. ఆప్కో సమై చాహియే, మీకు సమయం కావాలి. మీకు సమయం కావాల్సి వచ్చింది. ఆప్కో సమై చాహియే థా, గతంలో చాహియే థా. మీకు సమయం కావాల్సి ఉంటుంది. ఆప్కో సమై చాహియే హోగా, భవిష్యత్తులో కావాల్సి ఉంటుంది. మీకు సెలవు కావాలి. ఆప్కో చుట్టి చాహియే, మీకు సెలవు, చుట్టి. అదే గతంలో కావాల్సి వచ్చింది అనాలి అంటే ఆప్కో చుట్టి చాహియే థీ, మీకు సెలవు కావాల్సి వచ్చింది.
మీకు సెలవు కావాల్సి ఉంటుంది. ఆప్కో చుట్టి చాహియే హోగి. మీకు సెలవు కావాల్సి ఉంటుంది. చుట్టి అనేది ఫెమినైన్ స్త్రీలింగ శబ్దం కాబట్టి. ఆప్కో గాడి చాహియే. మీకు కారు కావాలి. గాడి స్త్రీలింగము ఏకవచనం కాబట్టి మీకు కారు కావాల్సి వచ్చింది. ఆప్కో గాడి చాహియే థీ. కావాల్సి ఉండే. ఆప్కో గాడి చాహియే థీ. మీకు కారు కావాల్సి ఉంటుంది. ఆప్కో గాడి చాహియే హోగి. భవిష్యత్తులో. వహ అతనికి ఆమెకు చూడండి. వహ ప్లస్ కో ఉస్కో. ఓకే, అతనికి పుస్తకం కావాలి. ఉస్కో కితాబ్ చాహియే. అతనికి పుస్తకం కావాల్సి ఉండే. ఉస్కో కితాబ్ చాహియే థీ. గతంలో. అతనికి పుస్తకం కావాల్సి ఉంటుంది. ఉస్కో కితాబ్ చాహియే హోగి. భవిష్యత్తులో కావాల్సి ఉంటుంది. ఆమెకు పాలు కావాలి. ఉస్కో దూద్ చాహియే. ఆమెకు పాలు కావాలి. దూద్ పుల్లింగ ఏకవచనంలో ఉంది. ఆమెకు పాలు కావాల్సి వచ్చాయి. ఉస్కో దూద్ చాహియే థా. ఓకేనా. దూద్ పుల్లింగులో ఏకవచనం బహువచనం ఒకేలా ఉంటుంది. ఆమెకు పాలు కావాల్సి ఉంటాయి. ఉస్కో దూద్ చాహియే హోగా. కావాల్సి ఉంటాయి. అతనికి కలం కావాలి. ఉస్కో కలం చాహియే. కలం పెన్. ఇది హిందీలో స్త్రీలింగ శబ్దం కింద ఉపయోగిస్తారు. అతనికి కలం కావాల్సి వచ్చింది. ఉస్కో కలం చాహియే థీ. గతంలో కావాల్సి ఉండే. అతనికి కలం కావాల్సి ఉంటుంది. ఉస్కో కలం చాహియే హోగి. ఓకే, ఇలాని ఇక్కడ ఆమెకు అని పెట్టాలన్నప్పుడు కూడా సెంటెన్ హిందీలో మారదు. ఆమెకి కలం కావాల్సి ఉంటుంది. ఉస్కో కలం చాహియే హోగి లానే వస్తుంది. హమ్కో చూద్దాము. హమ్ ప్లస్ కో హమ్కో లేదా హమే అని కూడా చెప్పొచ్చు. మాకు పుస్తకాలు కావాలి. హమే కితాబే చాహియే. కితాబ్ సింగులర్ అయితే కితాబే బహువచన రూపం. మాకు పుస్తకాలు కావాల్సి వచ్చాయి. హమే కితాబే చాహియే థీ. మాకు పుస్తకాలు కావాల్సి ఉంటాయి. హమే కితాబే చాహియే హోంగి. భవిష్యత్తులో కావాల్సి ఉంటాయి. మాకు భోజనం కావాలి. హమే ఖానా చాహియే. భోజనం కావాలి. ఖానా పుల్లింగ ఏకవచనము. మాకు భోజనం కావాల్సి వచ్చింది. హమే ఖానా చాహియే థా. మాకు భోజనం కావాల్సి వచ్చింది గతంలో. హమే ఖానా చాహియే హోగా. మాకు భోజనం కావాల్సి ఉంటుంది భవిష్యత్తులో. మాకు నీరు కావాలి. హమే పానీ చాహియే. హమే, తుమే, ఉస్కో, ఇస్కో సబ్జెక్ట్ ఏదైనప్పటికీ కూడా ఆబ్జెక్ట్ ను బట్టే క్రియారూపాన్ని ఎండ చేయాలి. మాకు నీరు కావాల్సి వచ్చింది. హమే పానీ చాహియే థా. మాకు నీరు కావాల్సి ఉంటుంది. హమే పానీ చాహియే హోగా. వే ప్లస్ కో ఉన్కో వారికి. వారికి బట్టలు కావాలి.
उनको कपड़े चाहिए వారికి బట్టలు కావాల్సి వచ్చాయి उनको कपड़े चाहिए थे ओके तो अब तक हम साथ रहे जाते जाते वीडियो लाइक कीजिएगा పార్ట్ 2 నెక్స్ట్ ఒక 50 సెంటెన్సెస్ ఉంటాయి 50 సెంటెన్సెస్ కూడా మనం నేర్చుకుందాం థ్యాంక్ యూ